దేవునిని ఆశ్రయంగా చేసుకుంటే దేవుడు అంటాడు, నీ మీదకి వచ్చే యుద్ధ ఆయుధాలన్నీ కూడా ఆయన వెరక్కొడతాను అంటున్నాడు. అంటే యుద్ధ ఆయుధాలు అంటే పోరాటాలని అర్థం. మన మీదకి ఎన్నో పోరాటాలు వస్తూ ఉంటాయి. బ్రతికే పోరాటాల బ్రతుకు. యోబు భక్తుడు చెప్పినట్లుగా యుద్ధ దినాలు ఇవన్నీ కూడా. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా అంటాడు, యుద్ధ దినములు కావా అంటాడు. కూలి కోసం ప్రయాసపడే కూలివాని దినములు వంటివి కాదా అంటాడు. కనుక మన జీవితంలో ఎన్నో పోరాటాలు వస్తాయి. మనిషిగా పుట్టాం కనుక ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. నాకు సమస్యలు లేవు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎవరు లేరు కదా. ఏదో ఒక సమస్య, పెళ్ళి అవ్వలేదనో, పిల్లలు పుట్టలేదనో, ఉద్యోగం సరైనది లేదనో, సరైన జీతం రావట్లేదనో, లేకపోతే భార్య మాట వినట్లేదని, భర్త చెడి తిరుగుతున్నాడని, పిల్లలు పాడైపోతున్నారని, ఏదో ఒకటి, లేకపోతే అనారోగ్యాలని, అన్ని పోరాటాలే మన జీవితంలో. ఎప్పుడు వరకు ఉంటాయి ఈ పోరాటాలు? చనిపోయేంత వరకు ఉంటాయి, డౌట్ లేదు. ఇంకా వయసు పెరిగే కొద్దీ పోరాటాలు తగ్గుతాయా పెరుగుతాయా? ఇంకా వెరీ గుడ్, ఇంకా పెరుగుతూ ఉంటాయి. ఇలాంటి పోరాటాల మధ్యలో మనం అంతటా మనం జయం పొందలేం. కానీ దేవుని బిడ్డలారా, మనలో దేవుడు ఉంటే, మనలో ఆయన నామం ఉంటే, ఆయన గుడారం ఉంటే, ఆయన ఆలయం అనేది మనలో ఉంటే ఖచ్చితంగా దేవుడు ఈ పోరాటాల్లో మనకి జయమిస్తూ నడిపిస్తాడు. హల్లెలూయా.